ఇక బీఆర్ఎస్ భవన్ లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కూడా 3 సార్లు ముంబైకి వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని గవర్నర్ను అధికారులందరినీ కూడా కలిసి ఒప్పించి మెప్పించి మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. కానీ మీరేంది బుల్డోజ్ చేస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి మావోడేనా, మా చేతులున్నాడు, ఢిల్లీ మా చేతులున్నది, అడిగేది ఏంది బుల్డోజ్ చేస్తాం కట్టిపారేస్తామంటే ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఇంకొక విషయం, నిన్న లోకేష్ గారు ఏమంటున్నారు, మా సముద్రంలో కలిసే నీళ్లు కదా మేము తీసుకపోతే తప్పేంది అని ఆయన గారు నిన్న మాట్లాడుతున్నాడు. నేను అంటున్నా, మరి సముద్రంలో కలిసే నీళ్ళు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి నదిలో 1480 టీఎంసీల నీళ్లున్నాయి, 968 తెలంగాణకు, 512 ఆంధ్రప్రదేశ్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు నిర్ణయించిండ్రు. ఇది అసెంబ్లీలో కూడా పెట్టిండ్రు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇచ్చిండ్రు, మొత్తం కూడా నిర్ణయం జరిగింది. మరి అన్ని నీళ్లుంటే అన్ని సముద్రంలో కలిసే నిజమైతే తెలంగాణకు ఇప్పటికే కేటాయించబడిన 968 టీఎంసీలను ఎందుకు ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నది? ఆ 968 టీఎంసీలకు లోబడి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు చెప్తున్నది? దీనికి సమాధానం చెప్పండి. నేను ఉత్తమ మాటలు మాట్లాడతలేను. ఇది 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తే ఇది మేము ఒప్పుకోం, ఈ 968 వాళ్ళు సొంతంగా చెప్తుండ్రు అంటున్నారు. ఇది మేం చెప్పింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు రాష్ట్ర విభజనకు వేయబడ్డ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పిండ్రు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇగో తెలంగాణకు 968 టీఎంసీల నీళ్లు గోదావరిలో ఇచ్చినామని చెప్పిండ్రు. కృష్ణాకు 299, ఆ 299 పంచాయతీ కూడా ఆడికెళ్ళి పుట్టిందే. ఇది దాని మీద ఆంధ్రప్రదేశ్ ఏమన్నదో ఒకసారి నేను చదివి వినిపిస్తా. It is also submitted that Central Water Commission, Ministry of Jal Shakti cannot appraise or approve any new or revised project proposed by Telangana state in Godavari basin based on illegitimate, self-proclaimed, enmarked share of 968 TMC of Godavari water till allocation of share of Godavari water between states of AP and Telangana is finalized through mutually accepted interstate agreement or adjudication by tribunal. ఈ 968 అనేది సెల్ఫ్ ప్రొక్లైమ్డ్, దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాజెక్టులు ఒప్పుకోవద్దు. ఎప్పటిదాకా ఒప్పుకోవద్దు అంటాడు? కొత్త ట్రిబ్యునల్ గోదావరి జలాల్లో లెక్క తేల్చేదాకా ఒప్పుకోవద్దట ఒకటి. లేదా రెండవ మాట ఏమంటాడు, 2 రాష్ట్రాలు మ్యూచువల్గా ఒప్పుకుంటే తప్ప కొత్త ప్రాజెక్టులను మీరు అంగీకరించొద్దు అని చెప్పి ఇంకా చాలా రాశారు, దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి అన్నారు. మరి నేను అంటున్నా, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 968 నువ్వు ఒప్పుకోవద్దు అంటున్నావు. నీ గోదావరి బంకచెల్లకు ఎవడిచ్చింది? మరి ఏ ట్రిబ్యునల్ ఇచ్చింది? ఏ తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వెట్లా కడతావు బిడ్డ? ఇది మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించబడినటువంటి అప్పటికే నిర్ణయించబడినటువంటి ప్రాజెక్టులనే నువ్వు వ్యతిరేకిస్తున్నావు. మరి నీ బంకచెర్లకు ఏ ట్రిబ్యునల్ చెప్పింది నీళ్లున్నాయని? నీ బంకచెర్లకు ఏ రాష్ట్రం తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వు ఏ రకంగా బుల్డోజ్ చేసి కడతావు అని నేను అడుగుతా ఉన్నావు. సూత్రం నాకే వర్తిస్తుందా? నీకు వర్తించదా? మా ప్రాజెక్టులు అడ్డుకోవడానికి మాత్రం లెటర్ల మీద లెటర్ రాస్తావు, న్యాయ సూత్రాలన్నీ వల్లిస్తావు. మరి నువ్వు అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే మా నోళ్ళు కొడతా అంటే మాకు మాత్రం నోరు లేదా? మాకు మాత్రం కడుపు లేదా? మాకు మాత్రం హక్కులు లేవా? మేమెందుకు ఊరుకోవాలి అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సూటిగా లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి, నీళ్లు బాగున్నాయి అంటున్నావు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు, దాన్ని అంగీకరించండి. దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు అన్నీ కూడా విత్డ్రా చేసుకోండి. గోదావరి నది మీద తెలంగాణ కట్టిన ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ మా సీతమ్మ సాగరో, సమ్మక్క సాగరో, మా కాళేశ్వరమో, మా తుమ్మిళ్ళనో అనేక ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలన్నీ ఫస్ట్ విత్డ్రా చేసుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గోదావరి ట్రిబ్యునల్ మరియు కృష్ణా ట్రిబ్యునల్, 2 ట్రిబ్యునల్ కూడా ఏం చెప్పినాయి? గోదావరి నది నీళ్లను కృష్ణా నదికి మళ్లిస్తే నాగార్జున సాగర్ పై భాగములో అంటే తెలంగాణకు నీళ్లు ఇవ్వాలని ట్రిబ్యునల్ అవార్డు ఉంది. ట్రిబ్యునల్ అంటే ఇట్ ఈస్ లా ఆఫ్ ద ల్యాండ్, సుప్రీంకోర్టు తీర్పుకు సమానమైనటువంటిది. ఆ ట్రిబ్యునలే చెప్పింది ఆనాడు పోలవరంలో 80 టీఎంసీలు మళ్లిస్తే 45 నాగార్జున సాగర్ పైన, 21 కర్ణాటక, 14 మహారాష్ట్ర. 45 నాగార్జున సాగర్ పైన అంటే అవి మా మహబూబ్ నగర్ జిల్లా మా పాలమూరుకు దక్కుతాయి కదా. అట్లే
పోలవరం ఈ 45, ఇప్పుడు 200 తీసుకుపోతా అంటున్నావు. అదే రేషియోలో అదే ప్రోరాటాలో 112.5 టీఎంసీలు మాకు రావాలి. ఆ 45 ఈ 112 అంటే 157.5 టీఎంసీలు మేము అడుగుతలేం. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా, లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారంగా మాకు 157 టీఎంసీల నీళ్లను ఒప్పుకోండి, రాసియండి. ఎస్, మేము మళ్ళిస్తున్నాం కనుక ట్రిబ్యునల్ రూల్ ప్రకారంగా, ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా ఈ 157 తెలంగాణకు దక్కుతాయి. మా పాలమూరు క్లియర్ అవుతుంది, మా దిండి క్లియర్ అవుతుంది, మా కల్వకుర్తి క్లియర్ అవుతుంది. మేము మా పాలమూరు, మా రంగారెడ్డి జిల్లాలు బతుకుతాయి కదా. మేము గొంతెమ్మ కోరికలు కొడతలేము, ట్రిబ్యునల్ అవార్డును ఒప్పుకోండి అంటున్నాం. సో ఫస్ట్ 968ను ఒప్పుకో. సెకండ్, గోదావరి మీద వ్యతిరేకించిన ప్రాజెక్టులను మీరు అన్నీ అంగీకరించి ఉపసంహరించుకోండి. 157.5 టీఎంసీలు కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా కృష్ణా నదిలో మాకు ఈ 157 టీఎంసీలు ఇవ్వడానికి ఒప్పుకోండి. ఇక 4వ పాయింట్, 1480 టీఎంసీలని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. 1480 పంపకం అయిపోయింది. 968 తెలంగాణకు, 512 ఆంధ్రాకు. ఈ 1480 టీఎంసీల పైన ఇంకేమైనా నీళ్లు ఉన్నాయా? ఉంటే ఆ లెక్క ఎవరు చెప్పాలి? సెంట్రల్ వాటర్ కమిషను, ట్రిబ్యునలో చెప్పాలి. ఆ లెక్క తేల్చండి. 1480 టీఎంసీల మీద ఇంకా గోదావరిలో నీళ్లు ఉన్నాయా లేవా అని లెక్క తేల్చి, ఆ ఉన్న దాంట్లో గదే ప్రోరాట 65-35 ప్రకారంగా పంచుకుందాం. ఆ ఎన్ని నీళ్ళు ఉన్నాయో లెక్క వస్తే 65-35 ప్రకారంగా తెలంగాణ నీళ్లు తెలంగాణకి, మీ 35లో నీ ఇష్టమనే కట్టుకో. ముందు లెక్క తేల్చాలి కదా. లెక్క తేల్చకుండా నేను కడతా అంటే తెలంగాణ ఊరుకోదు. మా హక్కులు తేల్చాలి. ఎందుకంటే ఇవాళ ఎట్లా మాట్లాడుతుండ్రు? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అని మాట్లాడుతుండ్రు. ఆనాడు మా రాష్ట్రం మాకు కావాలంటే ఆ రోజు కూడా ఇదే సెంటిమెంటు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు. మా తెలంగాణ మాకు కావాలంటే కొట్టిన డైలాగే ఇవాళ కూడా అవే డైలాగులు కొడుతుండ్రు. ఏమని? మేము ఏమడిగినాము? గోదావరి నదిలో మా వాటా ఏందో మాకు కావాలి. 1480 టీఎంసీల మీద వరద జలాలు, మిగులు జలాలు అసలు ఉన్నాయా? ఉంటే తెలంగాణ లెక్కెంత, ఆంధ్రప్రదేశ్ లెక్కెంత, మాకు పక్కకు పెట్టుండ్రి అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అంటుండ్రు. అంటే తెలంగాణలో ప్రజలు లేరు, తెలంగాణ ప్రజలకు కడుపు లేదు, తెలంగాణ ప్రజలకు తాగునీటికో, సాగునీటికో, పరిశ్రమలకో, మూగజీవాలకో, చేపలకో, చెరువులకో మాకు నీళ్ళు అవసరం లేదా? నీ ఒక్కరికే కడుపు ఉందా? మా నీళ్లు మాకు రావద్దా? మా నీళ్లు మాకు కావాలి, మా హక్కు మాకు కావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము అడిగింది ఏంది భయ్? మా బతుకుదెరువు, మా ప్రజల బతుకుదెరువు, మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం. మా భవిష్యత్తు గురించి, మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు, మాట్లాడితే తప్పు కాదు. ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు, కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది, తప్పకుండా మాట్లాడుతుంది. బతుకుదెరువు గురించి మాట్లాడితే కూడా ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అని మాట్లాడొచ్చునా? మరి నేను ఒక విషయం అడుగుతా, లోకేష్ గారు, మీ నాన్నగారు వెనకట బాబ్లీ మీద కొట్లాడిండు, మహారాష్ట్ర మీద. కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడిండు మీ నాన్నగారు. మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా, ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడింది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? వాస్తవాలు మాట్లాడితే దాన్ని పక్కదో పట్టించడానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటి తీరిన మాట్లాడి మీరు తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోలేరు. ఇది మా హక్కు, మా న్యాయబద్ధమైన వాటా కోసం మేము మాట్లాడుతున్నాం తప్ప మాకేం గొంతెమ్మ కోరికలు లేవు, మాకేమీ మీ పట్ల గుడ్డి వ్యతిరేకత లేదు. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ రైట్స్. ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నాడు, విశాఖ ఉక్కు నే తెచ్చినాం, ఈ ప్రాజెక్ట్నే మా గోదావరి బంకచెర్ల అంటుండు. విశాఖ ఉక్కును 2 సార్లు ఏదో కాపాడుకున్నాం మేము, అది అమ్ముతామంటే అమ్మకుండా కాపాడుకున్నాం, ఈ బంకచెర్ల పర్మిషన్ లెక్కన అంటుండు. విశాఖ ఉక్కుకు గోదావరి బంకచెర్లకు చాలా తేడా ఉంది. దానికి దీనికి లంక పెట్టడం అంటే మోకాలకు బోడగుండుకు లంక పెట్టినట్టు. విశాఖ ఉక్కుకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలికింది. అక్కడేమి అంతర్రాష్ట్ర ప్రయోజనాలు పక్క రాష్ట్రానికి వచ్చిన తిప్పలు లేదు. గోదావరి బంకచెర్లలో ఈ గోదావరి మీద ఉన్న 7 రాష్ట్రాల ప్రయోజనాలు ఉన్నాయి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం ఉంది కనుక మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇలా కేసీఆర్ గారు, వాస్తవానికి కేసీఆర్ గారు కూడా మీరేదో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను మాట్లాడుతున్నారు. ఇవాళ
కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో మాట్లాడారు. మీ తండ్రి గారిని అడుగు. చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. మీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కేసీఆర్ గారు కలిశారు. ఇద్దరికి కూడా చెప్పిండ్రు. ఇద్దరికి కూడా ఏం చెప్పిండ్రు? గోదావరి నదిలో ఎక్సెస్ వాటర్ ఉందా, ఉంటే ఆ ఉన్న నీళ్ళలో తెలంగాణ వాటా ఆంధ్ర వాటా నిర్ణయించుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా గోదావరి జలాలను వాడుకుందాము అని చెప్పి కేసీఆర్ గారు మీ నాన్నగారికి చెప్పిండ్రు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు. కానీ మీరు చేస్తున్నది ఏంది? అలా మీరు చేస్తున్నది ఏంటంటే బుల్డోజింగ్ రాజకీయం. ఒకవైపు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటారు, ఇంకొక వైపు తెలంగాణ వాటా తేల్చకుండా తెలంగాణకు ప్రయోజనం లేకుండా ఏకపక్షంగా బంకచెర్ల కడతామంటున్నారు. అట్లా కడితే ఎట్లుకుంటుంది తెలంగాణ? ఊరుకోం కదా. డెఫినెట్గా మా వాటా తెలవాలి కదా, మా లెక్క తేలాలి కదా. అట్లా నిజంగా మా లెక్క మాకు తేల్చి మీ నీళ్లు మీరు తేల్చుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా వాడుకుంటామంటే దానికి బీఆర్ఎస్కి అభ్యంతరం ఉండదు. కానీ మీరు చేస్తున్నది ఒకవైపు మా ప్రాజెక్టులను అడ్డుకుంటారు, ఒకవైపు మా 968 టీఎంసీని వ్యతిరేకిస్తారు, మరొక వైపు మీరు తెలంగాణకు వాటా లేకుండా ఏకపక్షంగా నీళ్లు తీసుకుపోతామంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదుగాక ఊరుకోదు. కేసీఆర్ గారు ప్రతినిత్యం ఆలోచిస్తుంటారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీయే సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుంది, తెలంగాణ హక్కులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టి తీరుతుంది. ఇవాళ మీ చేతిలో అధికారం ఉందనో, రేవంత్ రెడ్డి మీ చేతులు ఉన్నాడనో, బీజేపీ ప్రభుత్వం మీ చేతులు ఉందనో మేము కట్టి తీర్థం అనుమతులు ఎట్లా తెచ్చుకోవాలనో తెలుసు అంటే ఆపే పద్ధతి కూడా మాకు తెలుసు. తెలంగాణ తెచ్చుకోలేదా? మేము తెలంగాణ హక్కులు మేము కాపాడలేదా? నువ్వు బుల్డోజ్ చేస్తా అంటే ఎట్లా ఆపాలో కూడా మాకు తెలుసు. ఆపి తీర్థం. ఇకపోతే గోదావరి బంకచెర్లలో ఇంకో కుట్ర కూడా ఉన్నది. ఇలా గోదావరి నీళ్ళే కాదు, కృష్ణా నీళ్ళని కూడా తీసుకుపోయే కుట్ర చేసిండ్రు. ఈ మాట స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పిండ్రు. ఏంటిది? నాగార్జున సాగర్ కుడి కాలువ 0 నుంచి 80 కిలోమీటర్ వరకు కుడి కాలువ సైజును రెండంతలు చేసి కృష్ణా నదిలో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్లను కూడా మళ్లించకపోయి బొల్లేపల్లి రిజర్వాయర్లో 150 టీఎంసీల రిజర్వాయర్ కడతాం. అందుతే కృష్ణా నీళ్లు, అందకపోతే గోదావరి నీళ్లు, రెండు నదులను కబ్జా పెట్టమని కుట్ర చేసింది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే చెప్పిండ్రు. గోదావరి బనకచెర్లలో భాగంగా కుడి కాలువను డబుల్ సైజ్ చేసి మేము కృష్ణా నది నీళ్ళని తీసుకుపోయి బొల్లేపల్లి రిజర్వాయర్ నింపుకుంటాం. కృష్ణలో నీళ్ళు లేకపోతే గోదావరి నీళ్ళు లావట్టుకపోతాం. ఇప్పుడు కడతారు, రేపు రైపేరియన్ రైట్స్ మేము ఆల్రెడీ కట్టినాం, ఇన్వెస్ట్ చేసినాం అని రేపు ట్రిబ్యునల్ వచ్చినప్పుడు మా నీళ్లు మాకు కేటాయించుండ్రి అంటారు. సింపుల్ ముచ్చట ఒకటే అడుగుతున్నా. లోకేష్ గారు, మీరు ఎట్లా అనుమతి దేవాలనో మీరు అంటున్నారు, సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి అంటున్నారు. నీళ్లు సముద్రంలో కలిసేదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ డిపిఆర్ని ఎందుకు తిప్పి పంపినాయి? సిడబ్ల్యూ